శివరాత్రి రోజున ఇంట్లోనే శివుడికి ఎలా అభిషేకం చేసుకోవాలో చూపించబోతున్నాండి. శివుడు అభిషేక ప్రియుడు. హరహర మహాదేవ అంటూ మనసారా స్మరిస్తూ జలంతో అభిషేకించిన భక్తులకు వశమయ్యి కోరిన కోరికలు తీర్చే బోలా శంకరుడు. ఈ శివయ్యకు వివిధ ద్రవ్యాలతో అభిషేకం చేస్తారు. అయితే ఇవాళ వీడియోలో ఏ ద్రవ్యాలతో శివునికి అభిషేకం చేస్తే ఏమేమి ఫలితాలు కలుగుతాయి, అభిషేకం ఎలా చేయాలి, వేడితో చేయాలి, ఈ అభిషేకానికి కావాల్సిన వాటిని ఎలా తయారు చేసుకోవాలి అనే అన్ని విషయాలు నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను అండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తుంది అనుకుంటున్నాను. శివుడు ఏ ద్రవ్యాలతో అభిషేకం చేసినా ఆయనకి ఎంతో ఆనందం అండి. పంచామృతంతో అభిషేకం చేయడం ద్వారా అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి. పంచామృతాలు అంటే పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, వీటిని పంచామృత అంటారు. ఓ నమ శివాయ అంటూ మనం ఈ అభిషేకాలని ప్రారంభించాలి. నేను ఇక్కడ ముందుగా మీకు చూపించాను. తర్వాత ఏంటంటే నేను ఇక్కడ 7 రకాలు తీసుకొని అభిషేకం చేస్తున్నానండి. ఇక్కడ 7 రకాల గ్లాసులు కానీ ఏమైనా ఉంటే తీసుకోండి. వాటిలో ఏంటంటే వాటర్ అనేది వేసుకున్నాను. వేసుకున్న తర్వాత కొంచెం ఒక దాంట్లో కొంచెం పసుపు వేసుకున్నాను, అంటే ఈ పసుపు జలం అయింది. ఇంకో దాంట్లో కొంచెం కుంకుమ వేసుకున్నాం, అవి కుంకుమ జలం అయింది. ఇంకో దాంట్లో కొంచెం గంధం వేసుకుంటే అవి గంధం జలం అవిని. తర్వాత ఇంకో దాంట్లో విభూది జలం. తర్వాత కొబ్బరి నీళ్ళు, రుద్రాక్షలు వేసుకున్నాం ఇంకో దాంట్లో, అవి రుద్రాక్ష జలం. ఇంకో దాంట్లో వచ్చి బిల్వపత్రాలు వేసుకున్న బిల్వపత్రాల జలం. ఇలా నేను 7 రకాలు అనేది తయారు చేసి పెట్టినా అండి. ఇలా మీరు కూడా అన్నీ ముందుగా రెడీ చేసి పెట్టుకొని లింగోద్భవ సమయంలో, శివరాత్రి రోజున లింగోద్భవ సమయంలో ఈ అభిషేకం అనేది ప్రారంభిస్తే చాలా మంచిదండి. శివుడికి ఒక చెంబుడు నీళ్లు పోసిన ఆయనకి ఎంతో ఆనందము అభిషేకం చేస్తే. మీరు కూడా ఇంట్లోనే ఇలా సులభంగా అభిషేకం చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర శివలింగం లేకపోతే విగ్రహం ఉన్న ఆ విగ్రహానికైనా అభిషేకం చేయొచ్చండి. లేదా బియ్యంతో అన్నంతో అలా శివలింగాన్ని తయారు చేస్తారు కదా, అలా కూడా తయారు చేసుకొని మీరే ఇంట్లో అభిషేకం చేసుకోవచ్చు. ఓకే అండి, ఈ వీడియోని అయితే స్టార్ట్ చేద్దామా. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. నేను ఇప్పుడు వాటితో అభిషేకం చేస్తే ఏ ఫలితాలు ఉంటాయో వాటన్నిటిని కూడా వివరంగా చెప్తా అండి. నేనైతే ఇక్కడ ఒక ప్లేట్ తీసుకున్నా. ప్లేట్లో శివలింగాన్ని శుభ్రంగా గంగాజలం కానీ మంచినీళ్ళు కానీ వీటితో ఉంటే శుభ్రంగా ఆ శివలింగాన్ని కడుక్కోవాలంటే శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకున్న తర్వాత ఆవు పాలతో అభిషేకం చేయాలి. ముందుగా ఆవు పాలతో అభిషేకం చేయడం ద్వారా సర్వ సౌఖ్యములను ప్రసాదిస్తారు దేవుడు మనకి. తర్వాత పెరుగుతో అభిషేకం చేయాలి. పెరుగుతో అభిషేకం చేయడం ద్వారా బలము, ఆరోగ్యం, యశస్సు లభిస్తుంది. ఆవు నెయ్యితో అభిషేకించడం ద్వారా ఐశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుంది. తర్వాత తేనెతో అభిషేకించడం ద్వారా తేజోభివృద్ధి కలుగుతుంది. పంచదారతో అభిషేకం చేయడం ద్వారా దుఃఖం నుంచి విముక్తి అనేది కలుగుతుందండి. ఇలా నేను పంచామృతాలతో ముందుగా అభిషేకం అనేది చేసుకున్నానండి. ఈ పంచామృతాలతో అభిషేకం చేసుకున్న తర్వాత వాటన్నిటిని తీసి ఒక గిన్నెలో వేసుకొని అవి ప్రసాదంగా స్వీకరించవచ్చు. లేదా ఏదైనా చెట్లో అయినా వాటిని వేయొచ్చండి, ఎవరు తక్కువ ప్లేస్లో. మేమైతే ఇది అందరం ప్రసాదంగా స్వీకరించాము. తర్వాత ఆ శివలింగాన్ని శుభ్రంగా గంగాజలం కానీ వాటర్ కానీ వేసుకొని శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకున్న తర్వాత మిగిలిన ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్న ఉన్నాయి కదండి జలాలు, వాటితో నేను అభిషేకం చేస్తాను. పసుపు నీటితో అభిషేకం చేయడం ద్వారా మంగళ ప్రధాన మగును శుభకార్యములు జరుగుతాయి. చందనంతో అభిషేకం చేస్తే కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. కొబ్బరి నీటితో అభిషేకం చేయడం ద్వారా సకల సంపదలు కలుగుతాయి. గరిక నీటితో అభిషేకం చేయడం వల్ల నష్టపోయిన ద్రవ్యము తిరిగి పొందగలుగుతారు. చెరుకు రసంతో అభిషేకించడం వల్ల ధనవృద్ధి కలుగుతుంది. బంగారపు నీటితో అభిషేకం చేయడం వల్ల ఘోర దారిద్ర్యం నుండి విముక్తి లభించును. మారేడు అంటే బిల్వపత్రాలతో అభిషేకం చేయడం ద్వారా జలం చేత అభిషేకం చేయడం భోగ భాగ్యం లభించును. పుష్పోదకం చేత అభిషేకించిన భూలాభం కలుగును.
రుద్రాక్ష జలంతో అభిషేకం చేయడం వలన సకల ఐశ్వర్యమును ఇస్తుంది. భస్మంతో నీళ్ళు ఉంటాయి కదండి, వాటితో అభిషేకం చేయడం ద్వారా మహాపాపాలు నశిస్తాయి. నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృతి దోషం తొలగుతుంది. నీటితో అభిషేకించిన పోగొట్టుకున్నదంతా తిరిగి వస్తుంది. ద్రాక్ష రసంతో చేసిన ప్రతి దానిలో విజయం లభిస్తుంది. ఖర్జూర రసంతో చేసిన శత్రుహాని హరింపచేస్తుంది. నేరేడు పండ్ల రసంతో అభిషేకం చేసిన వైరాగ్య సిద్ధి లభించును. కస్తూరి కలిపిన నీటితో అభిషేకించిన చక్రవర్తిత్వం లభించును. నవరత్నముతో అభిషేకించిన ధాన్యము గోవృద్ధి కలుగును. మామిడి పండ్ల రసంతో అభిషేకం చేసిన దీర్ఘ వ్యాధులు నశించును. అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయు లభించును. శివ పూజలో అన్నలింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. పెరుగు కలిపిన అన్నంతో శివలింగానికి మొత్తంగా అద్ది పూజ చేస్తారు. ఆ అద్దిన అన్నాన్ని అర్చనాంతరం ప్రసాదంగా పంచి పెడతారు. ఇలా శివుడికి అన్నిటితో అభిషేకం చేసుకోవచ్చు, లేదా మీ దగ్గర ఉన్న వాటితో కొన్నిటితోనే అభిషేకం చేసుకోవచ్చు. నా దగ్గర ఒక 7 రకాలు ఉంటే వాటితో అయితే అభిషేకం చేసుకున్నాండి. అలా అభిషేకం మొత్తం అయిపోయాక మళ్ళీ నీళ్ళతో శివలింగాన్ని శుభ్రం చేసుకొని, నా దగ్గర భస్మం ఉంటే ఆ భస్మాన్ని శివలింగం అంతా అని గంధము, కుంకుమ బొట్లు పెట్టుకొని పూలతో చక్కగా అలంకరణ చేసుకొని లాస్ట్లో కర్పూర హారతిని ఇచ్చి నా అభిషేకాన్ని అయితే పూర్తి చేశానండి. ఇలా శివుడికి బిల్వపత్రాలు అంటే శివుడికి చాలా ఇష్టం అండి. ఆ బిల్వపత్రాలను కూడా శివుడికి సమర్పించుకున్నాను. మీరు ఇలా ఇంట్లోనే ఎంతో సులభంగా అభిషేకం అనేది చేసుకోవచ్చండి. నేను ఈ పూజా వీడియోలో నేను ఇది పెట్టానండి అభిషేకంది, కానీ ఫుల్ అభిషేకం అనేది నేను పెట్టలేదు. కొంతమంది చూడొచ్చు చూడకపోవచ్చు అక్కడ దాకా అని నేను ఇలా సపరేట్గా వీడియో పెడుతున్నా అండి. ఓకే అండి, ఆ శివయ్య అనుగ్రహం మనందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.